ఎకరన్నర ఉంటుంది. 2 ఎకరాలు కొంటే రోడ్ కింద పోయింది. 4 నెలల 6 నెలల పంటనా? 6 నెలలు. 6 నెలల పంటనా? గవర్నమెంట్ కొనబట్టే. గవర్నమెంటే కొనబట్టేనా? మరి ఇప్పుడు జనరల్ గా అయితే 2200 2300 అనరాదిగా. ఏమనిపిస్తుంది తాత? ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు అనుకోకుండా మీరు ఇట్లా కూర్చున్నారు, మీకు మన వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఒకవేళ వర్షం పడ్డది అనుకో, మరి మీ పరిస్థితి ఏంటి? బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. తాత మీ పేరేంటి తాత? బక్కయ్య. బక్కయ్య. తాళ్ళపల్లి బక్కయ్య. తాళ్ళపల్లి బక్కయ్య. మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు వడ్లు? ఎకరన్నర ఉంటుంది. 2 ఎకరాలు కొంటే రోడ్ కింద పోయింది. అచ్చా, రోడ్ కింద 2 ఎకరాలు కొంటే రోడ్ కింద పోయింది అనమాట భూమి. అయితే మరి ఇవే 2 మళ్ళీ ఉన్నాయి. ఇవే 2 మళ్ళు ఉన్నాయా? ఇవే వడ్లు. ఇవే వడ్లా? అవి తినడానికా లేకపోతే అమ్మడానికి వేసుకున్నారా? మరి ఇప్పుడు కొన్ని అమ్ముతాం, కొన్ని తినటానికి పెట్టుకుంటాం. కొన్ని పట్టించుకుంటారు, కొన్ని తింటారు, కొన్ని అమ్మేస్తారా? మరి 4 నెలల 6 నెలల పంటనా? 6 నెలలు. 6 నెలల పంటనా? తినడానికి అయితే బియ్యం మంచిగా ఉంటాయి 6 నెలల పంట అయితే. సన్న బియ్యమే. సన్న బియ్యమే కదా. దొడ్డు రకం కాదు. ఏమనిపిస్తుంది తాత? ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు అనుకోకుండా మీరు ఇట్లా కూర్చున్నారు, మీకు మన వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఒకవేళ వర్షం పడ్డది అనుకో, మరి మీ పరిస్థితి ఏంటి? మనవాడు ఉన్నాడు, మా కోడలు ఉన్నది, వస్తారు. వర్షాలు ఇట్లా ఏమన్నా అట్లా పడతాయని అంటే వస్తారా ఇక్కడికి? ఇప్పుడు చచ్చిపోలేదా? నీకు ఎదురు అయిన్లు. అచ్చా, ఓకే. సో ప్లీజ్ లిజన్. ఏంటి అని అంటే, ఇక్కడ మన తెలంగాణ కరీంనగర్ ఏరియాలో ఉన్న రైతులు మేజర్గా ప్యాడీ కల్టివేషన్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూపిద్దామనే ఐఎమ్ జస్ట్ మీటింగ్ న్యూ స్ట్రేంజర్స్ ఓ హియర్. సో గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు తాత? అంటే ఉంటుంది కదా ఏదైనా మంచి మద్దతు ధరలు కానీ, లేకపోతే టైంకి గింజలు కానీ కొనడం కానీ, అలాంటిది ఏదైనా ఏమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం, వాళ్ళు ఎట్లా పెడితే చేసుకోవాలి. వాళ్ళు ఎట్లా పెడితే అట్లనే చేసుకోవాలి, అంతేనా? వేరే ఆప్షన్ ఏం లేదా? గవర్నమెంట్ కొనబట్టే. గవర్నమెంటే కొనబట్టేనా? మరి ఇప్పుడు జనరల్ గా అయితే 2200 2300 అనరాదిగా. వాళ్ళు పెట్టిందే పేరు ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటారు అనమాట ఇక్కడ రూరల్స్ లో. సో వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల రీసెంట్ గా లాస్ట్ 2-3 days నుంచి రెయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ వర్షాలు పడడం వల్ల ఏంటి అని అంటే, మనకి ఏదైతే వడ్లు కోసి ఇట్లా అంటే ఎండబెడతారో వాటిలో వర్షపు నీళ్లు కలిస్తే కానీ ఈజీగా మొలకలు వచ్చేస్తాయి అనమాట. డార్మెన్సీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వయబిలిటీ లాస్ అయిపోయి గింజ అనేది మనం పట్టిస్తే అది ఏమవుతుంది అని అంటే నూకలుగా మారిపోతుంది. నూకలు మారిపోయి దానికి క్వాలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో గైస్, ప్లీజ్ look at your nearby places and just collect the information what you are having with you and meet Bakka Tata here. So thank you so much తాతయ్య. నేను చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నా. సో ఒకసారి కలిసి మాట్లాడదాం కదా అని చెప్పేసి మీ యాక్చువాలిటీ చూపిద్దామనే ఒక స్ట్రేంజర్ థింగ్స్ని స్టార్ట్ చేస్తున్నా ఛానల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ చెప్పండి. బాయ్. బాయ్. Thank you, Tata. Thank you.